5 నిమిషాల్లో ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూస్తాను కదా మీరు. ఏం లేదు, ముందుగా రవ్వ వేపేసేసుకొని ఉంచేసుకుంటాం మేము. 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోద్ది. ఫాస్ట్గా చేయాలనుకుంటే మనకి ఒక ముందే ప్లాన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ పెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ పెట్టేసుకొని ఇలా తాలింపులు అవన్నీ వేగుతూ ఉంటే 5 నిమిషాల్లో మొత్తం వేగిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా పోసేసుకొని వేపేసుకోవాలన్నమాట. ఇలా వేసిస్తే ఎంత తొందరగా వేగిగా జీడిపప్పు కూడా వేసుకుంటాం ఉప్మాలో. మామూలుగా తెల్ల ఉప్మా రవ్వ అయితే తినబుద్ధి అవ్వదు ఎవరికి. మాకైతే మేము అసలు చేసుకోము. ఎప్పుడైనా ఒకసారి పిండి రుద్దింది అది లేకపోతే మేము తెల్ల ఉప్మా రవ్వ చేసుకున్నప్పుడు కొంచెం జీడిపప్పు కాస్త నెయ్యి తగిలిచ్చేసి తింటే తినబుద్ధి అవుద్ది. లేకపోతే మామూలుగా తినబుద్ధి అవ్వదు. ఉప్మా అసలు ఇష్టం ఉండదు. ఉప్మా మేము ఇంట్లో చెయ్యం కూడా, ఎవరు తినరు కూడా. ఏమైనా చెయ్యాలనుకుంటే ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక ఇవాళ ఆలోచించి ఉప్మా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఉప్మా తినరు, అయినా సరే ఇలా చేస్తే తింటారు కదా అని ఇంకా ఆలోచన వచ్చింది. టమాటాలు ఉంటే వేసుకుంటాం, టమాటాలు లేవు కాబట్టి అలా వేయలేదు. ఇలా వేపేసేసుకొని 5 నిమిషాలే, ఖచ్చితంగా 5 నిమిషాల్లో ఉప్మా అయిపోద్ది అన్నమాట. ఇంకా చూడండి ఎలా వేగిపోయినాయో, చక్కగా వేగిపోయినాయి అన్నమాట. వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే నీళ్ళు దాంట్లో వేసేసుకోవాలి. కరెక్ట్గా 2 నిమిషాలలో వేసొచ్చాను. చూడండి ఎలా వచ్చేసిందో. అంతే, కాస్త ఉప్పు తగిలిచ్చేసుకోవాలి. ఉప్పు వేసేసుకోవాలి. అది వెసర మరుగుతుంది. మనం ముందుగా రవ్వ వేపేసుకొని ఉంచేసుకున్నాం కాబట్టి ఇంకా రవ్వ వేసేసుకోవడమే. అదిగోండి అలా మరుగుతుంది వెసరు. అంతే, ఇలా రవ్వ వేసేసుకుంటే సరిపోద్ది. అంతే, ఉప్మా అయిపోద్ది రెడీగా. కరెక్ట్గా 5 నిమిషాలు టైం పట్టింది ఉప్మా అవ్వడానికి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీరు 5 నిమిషాలే కదన్నా, అలా అడావిడిగా చేయొద్దు, బాగా చేసుకోండి. కాస్త నెయ్యి వేసుకుంటే సరిపోద్ది దింపే ముందు. ఖచ్చితంగా అయిపోయింది ఉప్మా. మా వారు రెడీ అయిపోయి ఉప్మా చేసి పెట్టుకు టైం పెట్టేస్తుంది, నేను వెళ్ళిపోతాను, వద్దులే నాకేమొద్దు, టిఫిన్ లేకపోతే పర్లేదులే అని చెప్పానన్నారు. అయినా సరే ఎందుకు 5 నిమిషాల్లో చేసి పెడతానని చెప్పాను అన్నాను. చూడండి 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయింది. సరేనా? మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.